హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో 6 గంటలుగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. శివబాలకృష్ణ ఇంట్లో ఆస్తుల పత్రాలు, నగదును సీజ్ చేశారు. సుమారు 500 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బినామీల పేరుతో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ ఇంటితో పాటు ఆయన సమీప బంధువులకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ లైవ్లో అందిస్తారు. కుమార్, మొత్తానికి 6 గంటలుగా దగ్గర 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీల్. ఈరోజు ఏదైతే ఏసీబీ వలలోకి ఒక అవినీతి తుమ్మింగలం దొరికిందనే చెప్పొచ్చు. ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిలో అయితే ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సుమారు ఏదైతే బాలకృష్ణ ఇంట్లోనే కాదు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఆఫీసుల్లో ప్రతి చోట కూడా ఏదైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సుమారు 500 కోట్లు ఆస్తి సంపాదించినట్లు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం అతనిపై ఏసీబీ అధికారులు అయితే కేసు అయితే నమోదు చేసి సుమారు 6 గంటల నుంచి కూడా వాళ్ళ ఇంట్లో అలాగే పలు చోట్ల కూడా ఏదైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్లు అలాగే బంగారం అలా మరికొంత డబ్బు కూడా సీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఏదైతే తన ఇంట్లో దొరికిన డబ్బుకి లెక్కపట్టే మనుషులు లేక ఏదైతే మిషన్స్ తీసుకెళ్ళి మరీ లెక్క పెట్టుతున్నారంటే అతని అవినీతి ఎంత ఉందనేది అయితే చూడొచ్చు. ఏదైతే 111 జీవో కావచ్చు, ఓఆర్ఆర్ ఇలాగా చాలా వాటిలో ఆయన అక్రమాలు పాల్పడినట్లు కూడా అతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే హెచ్ఎండిఏలోని ప్లానింగ్ విభాగంలో ఒక కీలక ఏదైతే అతనైతే ఉద్యోగం చేశారో, ఈ ఏదైతే తన ఉద్యోగం అడ్డు పెట్టుకొని చాలా ఏదైతే అక్రమాలకు పాల్పడినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే శివబాలకృష్ణ కావచ్చు, వాళ్ళ బంధువులు ఇలా చాలా చోట్ల అయితే 20 ప్రాంతాల వరకు కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే మణికొండలో తన ఇంటిలోని సుమారు 20 మంది అధికారులు అయితే 6 గంటల నుంచి కూడా వాళ్ళ ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కూడా కీలకమైన డాక్యుమెంట్లు అలాగే బంగారం డబ్బు కూడా సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ సోదాలకు సంబంధించి కూడా శివబాలకృష్ణ ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయినా సరే వాళ్ళ ఇంట్లో కావచ్చు ప్రతి చోట కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. తన బ్యాంక్ లాకర్లో కూడా మరి కాసేపట్లో కూడా దానికి సంబంధించి కూడా సోదాలు అయితే జరుగుతాయి. అలాగే తన కారులో కూడా ఈరోజు అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. కారుతో పాటు ఏ ఒక్కటి వదలకుండా కూడా అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సుమారు 500 కోట్ల వరకు కూడా ఇతను అవినీతికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇతనిపై ఏసీబీ అధికారులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే మరి కొన్ని గంటలు కూడా ఈ సోదాలు అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఈ సోదాల తదనంతరం కూడా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి 20 బృందాలు అలాగే 8 మంది అధికారులు ఇంకా సుమారు చాలామంది కూడా ఈ ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లోని అలాగే వాళ్ళ చోట్ల అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు తదనంతరం కూడా ఏవైతే సీసారో ఇవన్నీ అయితే బయటకు చెప్పే అవకాశం అయితే ఉంది. అలాగే శివబాలకృష్ణ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో 6 గంటలుగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. శివబాలకృష్ణ ఇంట్లో ఆస్తుల పత్రాలు, నగదును సీజ్ చేశారు. సుమారు 500 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బినామీల పేరుతో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇక శివబాలకృష్ణ ఇంటితో పాటు ఆయన సమీప బంధువులకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.